విద్యార్థులకు యోగా అనేటువంటి విషయాన్ని కూడా బాపట్ల జిల్లా రేపల్లెపట్నంలోని స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలోని భాగంగా అవగాహన ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడం, పరిశుభ్రమైన పరిసరాల నిర్మాణం, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండడం, ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవడం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఇక పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతంగా వ్యవహరించాలని నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల సహకారంతోనే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యాలు సాధ్యమవుతున్నాయని పేర్కొన్నారు. ఎక్కడైనా సరే డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా ఆ డ్రైనేజీ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. మరి ఈ పరిసర ప్రాంతాల్లో మేము ఆయన దృష్టికి తీసుకెళ్లే పద్ధతి మరి కార్యక్రమాలు చేయడంతో పాటు లోకల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే అతను దృష్టికి వస్తే దానికి పూర్తిగా 24 గంటల్లో ఆ సమస్యను పరిష్కరించిన దాఖలాలు ఎన్నో ఉండి మరి కమిషనర్ గారు ప్రతి విద్యార్థులకు కూడా తెలియపరచాలన్న ఈ అవగాహన సదస్సుకి నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. జై రేపల్లె, జై స్వచ్ఛాంధ్ర. నేను అన్ని జిల్లా వ్యాప్తంగా తిరుగుతున్నాను, కానీ ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తున్నాను మన కమిషనర్ గారు. దీంతో మన పిల్లలకు కూడా అవగాహన కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని చేయడం, మరి రాబోయే కాలంలో రేపల్లని ఇంకా మెరుగైన స్థితిలో తీసుకెళ్తారని నేను నమ్ముతున్నాను. ఇంకోటి గత 5 ఏళ్ళుగా డ్రైనేజీలు కూడా సౌకర్యం లేని ఫస్ట్ గా రావడమే, కూటమి ప్రభుత్వం రావడమే, మరి కమిషనర్ గారు సంకల్పంతో ఎక్కడైనా సరే డ్రైనేజీ ప్రాబ్లం ఉన్నా ఆ డ్రైనేజీ మొత్తం క్లీన్ చేయడం జరుగుతుంది. మరి ఈ పరిసర ప్రాంతాల్లో మేము ఆయన దృష్టికి తీసుకెళ్లే పద్ధతి మరి కార్యక్రమాలు చేయడంతో పాటు లోకల్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే అతను దృష్టికి వస్తే దానికి పూర్తిగా 24 గంటల్లో ఆ సమస్యను పరిష్కరించిన దాఖలాలు ఎన్నో ఉండి మరి కమిషనర్ గారు ప్రతి విద్యార్థులకు కూడా తెలియపరచాలన్న ఈ అవగాహన సదస్సుకి నేను మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాను. జై రంగారెడ్డి జిల్లా